హైవేస్ వెనకాల అటాక్ చేశాను కదా, ఆ పిల్లవాడు మధ్యప్రదేశ్లో 6 సంవత్సరాల పిల్లవాడు. ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ ఏదైతే ఉందో అది రోజుకు 4 సార్లు ఏదో తాగండి అని చెప్పేసి ప్రవీణ్ సోని వైద్యుడు ఇస్తే తాగాడు. కిడ్నీలు ఫెయిల్ అయి పిల్లవాడు చనిపోయాడు. వాస్తవానికి ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ తయారు చేసిన ఎవరు? శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్, కాంచీపురం, తమిళనాడు. ఆ కంపెనీ సంస్థ డైరెక్టర్లు, చైర్మన్ మీతో మొత్తం తప్పించుకొని మొత్తానికి దొరికి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పిల్లోడి సంస్థ నేను చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ పిల్లోడు చనిపోయాడు, మరలు ఇంకొక తప్పిదం. ఇప్పటివరకు 20 మంది దాటేశారు ఒక మధ్యప్రదేశ్లోని ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ వల్ల. ఎందుకు? డై ఎథిలిన్ గ్లైకాల్ ఉంది అందులో. అది భయంకరమైన రసాయనం, అది ప్రమాదకర రసాయనం. మనం తాగే రెగ్యులర్ మెడిసిన్స్లో కూడా, సిగరెట్లో కూడా, మందులో కూడా కెమికల్స్ ఉంటాయి, బట్ లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటాయి. అది కనుక క్వాంటిటీ దాటిదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పిరిటే ఇస్తాం. బయట కల్తీ సారా తాగుతారు కదా, అందుకన్నా కళ్ళు పోతున్నా చనిపోతారు. కారణం ఏంటి? అందులో ఉండాల్సిన ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంది చూసారా, అది ఎక్కువ ఉండిద్ది అనమాట. అది స్పిరిట్ అంటారు దాన్ని. స్పిరిట్ నువ్వు కనుక డైరెక్ట్ తీసుకుంటే పోతావు. దాన్ని డైల్యూట్ చేయాలి, దాని కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటూ పోవాలి. మీరు బయట విస్కీ, వోడ్కా, బ్రాందీ, బీర్, వైన్, ఏదైనా సరే రమ్ ఇలా తీసుకుంటే అందులో రాస్తాడు 42.5% ఆల్కహాల్, 7%, 15% లైక్ ఇలా. స్పిరిట్లో వచ్చేసి మోర్ దెన్ 90% ఉండేది. అంటే చస్తాము. కల్తీ కళ్ళు, కల్తీ సారా, కల్తీ మంది, మరణాలు మొత్తం ఇవే అనమాట. డైరెక్ట్ స్పిరిట్ అనమాట. డైల్యూట్ ఉండదు, ఏముండదు. జగన్ హేమలో చాలామంది చనిపోయారు అట్లా. సో పాయింట్కి వస్తున్నాం. ఈరోజు మధ్యప్రదేశ్లో ఈ డై ఎథిలిన్ గ్లైకాల్ అధికంగా ఉన్నటువంటి ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ వల్ల పిల్లలు 10ల సంఖ్యలో చనిపోతున్నారు. అందులో ఈ వెనకాల పిల్లోడి పేరు ఆరాధ్య అనుకోండి. పాపం పిల్లోడు 6 సంవత్సరాలు చనిపోయాడు. ఎందుకంటే ఈ సిరప్ వల్ల. ఈ సిరప్ వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరని చెప్పి లిస్ట్ తీశారా? అందులో ఈ పిల్లోడిది లేదు. ఈ సిరప్ వల్ల చనిపోయిన వాళ్ళకి 4 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చున్నారు. ఈ పిల్లోడి పేరు అందులో కూడా చేర్చారు. అదేంటంటే చిన్నపిల్లలు కదా, ఈ పిల్లడు 6 సంవత్సరాలు కదా, వేరే రోగాల్లో ఉన్నాయిలే అన్నారు. 2 సంవత్సరాలకు చనిపోయిన వాళ్ళని చేర్చారు. 6 సంవత్సరాలు ఈ పిల్లడు నేను చెప్పేసి చేర్చారు ఆ లిస్టులో. అదంటే వేరే రీజన్స్ అంటూ ఉన్నారు. బట్ చనిపోయింది ఈ కోల్డ్ డ్రిప్ సిరప్ వల్ల. మన సిస్టమ్ నిజంగా వరస్ట్గా ఉండేదండి కొన్ని విషయాల్లో. చనిపోయిన వాడిని కూడా దేనివల్ల చనిపోయాడు ఏంటంటే అంటే పోస్ట్ మార్టం చేసి నువ్వే తేల్చు, అంతే తప్ప లేదు అతను వేరేలా చనిపోయాడంటే అట్ట. బట్ నేను చెప్పే దగ్గుమంది విషయం జాగ్రత్తగా అయితే ఉండండి.